సో ఐ గెస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా రెజ్యూమే అనేది షేర్ చేస్తాను. నేను కూడా మీకులాగానే ఇంజనీరింగ్లో ఆ ఇంటర్న్షిప్ కానీ, ఈ ఇంటర్న్షిప్ కానీ, ఏటీఎస్ ఫ్రెండ్లీ అని, అదని, ఇదని ఇలా మనం ఏం చేసేవాళ్ళం కాదు. ఏముంటుంది, క్యాన్వాలోకి వెళ్ళడం, టెంప్లెట్ సెర్చ్ చేయడం, ఏ టెంప్లెట్ నచ్చిందో ఆ టెంప్లెట్ పట్టుకొని దానిలో డీటెయిల్స్ అనేవి నింపడం. ఇదే మనకి తెలిసింది, రైట్ ఆర్ నో? అంత కూడా మనం చెయ్యం. నీ టెంప్లెట్ బాగుంది నాకు ఇవ్వరా అని చెప్పేసి వాటి టెంప్లెట్ అనేది లాగేసుకొని మార్చేయడం డీటెయిల్స్. ఇలా మనం చేస్తే ఇంటర్న్షిప్ కానీ జాబ్కి కానీ సెలెక్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం. సో ఇలా మీరందరూ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి నేను ఏదైతే నా మిస్టేక్స్ నుంచి నేర్చుకొని నా రెజ్యూమే చేశానో, ఏవైతే నా టిప్స్ ఉన్నాయో మొత్తం అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. అండ్ మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు టెంప్లెట్ గురించి, ఎందుకంటే మీరు డైరెక్ట్గా స్వరూప్ అన్న ఏదైతే రెజ్యూమే ఉందో అది మీకు 5.5 LPA, 8.5 LPA, 24 LPA ఈ 3 ప్యాకేజెస్కి సరిపడేటట్టు ఉంటుందన్నమాట రెజ్యూమే అనేది. సో ఆ టెంప్లెట్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు ఉండండి, ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలోకి డీప్ డైవ్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కష్టపడుతున్నాడు ఆ రెజ్యూమే చేసుకోవడానికంటే అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఎక్కువ లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి డీప్ డైవ్ చేసేద్దాం. నాకు మీ తరఫు నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో ఇప్పుడు మీకు నా రెజ్యూమే అనేది కనబడుతుంటుంది. ఈ రెజ్యూమేలో అసలు ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా మీకు కావాల్సిన గోల్ ఏంటి? జాబ్, రైట్? సో ఈ జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నప్పుడు మనం ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవుతాం. సో ఈ ఇంటర్వ్యూస్లో ఏం చూస్తారు? ఒక ఇంటర్వ్యూయర్ అనేవాడు అసలు ఎలా ఉండాలి మన రెజ్యూమే అనేది, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా జాబ్ పోర్టల్లో అప్లై చేస్తున్నాం. సో ఇలాంటప్పుడు మన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వాలా లేదా, రైట్? సో ఈ పాయింట్స్ అన్నీ మనం ఈ రెజ్యూమే నుంచి నేర్చుకుంటాం అనమాట. సో ఒక్కొక్కటిగా వద్దాం. ఫస్ట్ వస్తేప్పటికి మన పేరు, సో ఏదైతే ఉందో అది బోల్డ్ లెటర్లో రాసుకున్నాను. అండ్ లాస్ట్ నేమ్ వస్తేప్పటికి ఇంకా బోల్డ్ చేశాను అనమాట. జస్ట్ అదొక ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి అంతే, అంతకు మించి ఏం కాదు. అండ్ దాని కిందనే నేను నా మెయిన్ అసలు రోల్స్ ఏంటి, అసలు నాకు వచ్చు అనేది ఏంటి, నాకు నిజంగా నేను ఇది చేయగలను అని చెప్పుకునేది ఏంటి అనేవి నేను ఇక్కడ రాసుకున్నాను ఫుల్ స్టాక్గా. అది నాకు వచ్చు కాబట్టి. అండ్ దెన్ కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ క్రియేషన్ నేను చేస్తాను. సో అది నేను పెట్టుకున్నాను. దాని తర్వాత వస్తేప్పటికి నా మెయిల్, దాని తర్వాత వస్తేప్పటికి నా ఫోన్ నెంబర్, అండ్ దెన్ నా డేట్ ఆఫ్ బర్త్, రైట్? సో ఇది అయిపోయింది మన హెడ్డింగ్. దాని కింద జస్ట్ ఒక లైన్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మీకు అవసరం లేదు, మీకు ఇవన్నీ టెంప్లెట్లో ఉంటాయి కాబట్టి మీరు యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళి వాడేసుకోవచ్చు. సో అక్కడ ఏం ప్రాబ్లం రాదన్నమాట మీకు యాక్చువల్గా ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, అన్న అసలు మా రెజ్యూమేలో ఏమేమి ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉండాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రెజ్యూమేలో చూసుకుంటే నేను ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా పెట్టుకున్న స్కిల్స్. సో స్కిల్స్ లోపల నేను ఏం పెట్టుకున్నానంటే 2 సెక్షన్స్లో డివైడ్ చేశాను దాన్ని. ఒకటి ప్రోగ్రామింగ్ అండ్ అదర్స్ దేనికంటే ఈ రెజ్యూమే అనేది నేను ప్రతి ఒక్క ఫీల్డ్కి కుదిరేటట్టు చేసుకున్నాను అనమాట. ఏదో స్పెసిఫిక్ రోల్ కోసం చేసేటట్టు చేయలేదు ఈ రెజ్యూమే అనేది. ఇది ఫర్ సపోజ్ ఫుల్ స్టాక్ డెవలపర్కి అప్లై చేస్తున్నానా, సేమ్ రెజ్యూమే. ఒకవేళ ఫర్ సపోజ్ కంటెంట్ క్రియేషన్కి అప్లై చేస్తున్నానా, సేమ్ రెజ్యూమే. అండ్ నిజంగా స్కేలర్లో ఏంటి జాబ్ రోల్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అది, మీరు అసలు టెన్షన్ ఏం పడద్దు. బట్ ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, స్కిల్స్కి వస్తేప్పటికి అసలు నేను పక్కాగా ఫర్ సపోజ్ నువ్వు ఇది చెప్పు అని చెప్పేసి ఎవడైనా అడిగితే నేను ఆన్సర్ చేయగలగాలా లేదా స్కిల్స్ గురించి. సో అటువంటి స్కిల్స్ అనేవి నేను ఫస్ట్ రాసుకున్నాను. అండ్ మనం ప్రోగ్రామింగ్ చేసాం కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది పెట్టుకోవాలి. సో లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి నేను పెట్టుకున్నాను బాగా వచ్చినవి, అడ్వాన్స్గా నాకు పైథాన్, జావా అనేవి వచ్చు. సో ఈ 2 మీకు కూడా ఖచ్చితంగా మీ ఇంజనీరింగ్ లైఫ్లో ఒక 2 లాంగ్వేజెస్ అనేవి ఖచ్చితంగా బాగా వచ్చి ఉండాలి. సో పైథాన్ వచ్చు, నాకు జావా వచ్చు. జావాలో నేను డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ అనేది నేర్చుకున్నా. అండ్ బికాస్ ఆఫ్ దట్ నాకు జావా వచ్చు. ఇంటర్మీడియట్ సి లాంగ్వేజ్ నేను ఫస్ట్ ఇయర్లో చేశాను కాబట్టి నాకు అంత గుర్తులేదు. సో సి లాంగ్వేజ్ ఇంటర్మీడియట్లో పెట్టా. నో వాయిస్ అంటే కొంచెం ప్రాక్టీస్ ఉందంతే. డార్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్. డార్ట్ ఇంకొంచెం పెరిగింది తర్వాత, బట్ అప్డేట్ చేయలేదు నేను అది. నెక్స్ట్ వస్తేప్పటికి లాంగ్వేజెస్ అయిపోయాయి కదా. నేను నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే జావా, పైథాన్ అంటున్నానో ఇవన్నీ డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ కూడా నేను మోస్ట్లీ ప్రాక్టీస్ చేసేవాడిని ఇన్ గీక్ ఫర్ గీక్స్. అండ్ గీక్ ఫర్ గీక్స్, లీడ్ కోడ్ ఇలాంటి
కోడింగ్ కంటెస్ట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ గీక్ ఫర్ గీక్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నేను జనవరిలో చూసినప్పుడు వీళ్ళది 390 ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 390 ఛాలెంజ్లో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు వీళ్ళ దగ్గర ఏదైనా కోర్స్ తీసుకొని 3 months అంటే 90 daysలో ఒకవేళ ఫర్ సపోజ్ దాన్ని మీరు కంప్లీట్ చేసేయగలిగితే దెన్ వీళ్ళు మీకు 90% ఆఫ్ ద ఫీజ్ అనేది మీకు రీఫండ్ ఇచ్చేస్తారు. అండ్ ఇది చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు, ఇది సక్సెస్ఫుల్గా జరిగింది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నారు. సో ఇది నేను ఈ వీడియో గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు నాకు ఇది మళ్ళీ రెజ్యూమింగ్ 390 ఛాలెంజ్ అని చెప్పేసి కనబడింది. సో అందుకే ఒక్కసారి నేను డ్యూరింగ్ మై ఇంజనీరింగ్ కాలేజ్ నాకు చాలా హెల్ప్ చేసింది గీక్ ఫర్ గీక్స్. సో మీకు కూడా హెల్ప్ చేయొచ్చేమో, మీరు కూడా ఫర్ సపోజ్ ప్రిపేర్ అవుతుంటే. సో మీరు కూడా ఫర్ సపోజ్ ఏదైనా యాప్టిట్యూడ్ అవ్వనివ్వచ్చు, ఎటువంటిదైనా కూడా ఫర్ సపోజ్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి అవుతుంటే మీ కాలేజ్లో మీకు ఇది ఉపయోగపడవచ్చు. సో మనం ఏంటి 390 ఛాలెంజ్లో డబ్బులు కడదాం, మనం సరిగ్గా చేస్తే వీళ్ళు 90% ఆఫ్ ద ఫీజ్ రీఫండ్ ఇచ్చేస్తా అంటున్నారు కదా. సో దిస్ ఈజ్ అ వెరీ బెటర్ ఆపర్చునిటీ. మళ్ళీ రీస్టార్ట్ చేశారు కాబట్టి ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుందన్నమాట, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అండ్ వీళ్ళ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాను. సో నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈ గీక్ ఫర్ గీక్స్ వీటిలో, సో మీరు కూడా వెళ్ళి డిఎస్ఏ ఇక్కడ మీరు కోడింగ్ డేటా స్ట్రక్చర్ రిలేటెడ్ కూడా ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఒకసారి చేస్తారు, నెక్స్ట్ లీడ్ కోడ్కి వెళ్ళి చేస్తారు. సో ఇలా చేశారనుకోండి మీకు ఇంకా సెట్, మీకు ఇంకేం అవసరం లేదు. బట్ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఈ కోర్స్ ప్లానింగ్లో ఉంటే వీళ్ళు కోర్స్ అనేది కూడా ప్రిఫర్ చేయొచ్చు విత్ 390 ఛాలెంజ్లో, రైట్. బట్ వెయిట్, ఈసారి వీళ్ళు రీఫండ్తో ఆగలేదు. వీళ్ళు దీంతో పాటు 1-on-1 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, జాబ్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు. మీరు మంచిగా ఇంటర్వ్యూస్ అవన్నీ నేర్చుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. అండ్ అలాగే ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. మీ కెరియర్ ఆపర్చునిటీస్ టెక్ కంపెనీస్లో ఎలా ఏంటి రియల్ లైఫ్ వరల్డ్ గురించి తెలుసుకోవడానికి. అండ్ అలానే మీ రెజ్యూమే ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎక్స్పర్ట్ రివ్యూ కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వీళ్ళు విత్ దిస్ 390 ఛాలెంజ్ తీసుకొని వచ్చారు దిస్ టైం. సో మిస్ అవ్వద్దు దీన్ని. సో దిస్ ఈజ్ అబౌట్ గీక్ ఫర్ గీక్స్. ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం విత్ అవర్ నెక్స్ట్ హెడ్డింగ్, అదేంటంటే టూల్స్. నేనేం టూల్స్ వాడేవాడిని, రైట్. సో టూల్స్ అంటప్పటికీ మీరు ప్రతి ఒక్కటి యాడ్ చేయొచ్చు ఇక్కడ. టూల్స్, అసలు ఏం టూల్స్ వాడేవాడిని. సో ఇవి జస్ట్ వెరీ ఫ్యూ రాశాను నేను, ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసి రాయొచ్చు దీన్ని. గిట్ హబ్, నెక్స్ట్ లినక్స్, విండోస్. ఈ విండోస్ లినక్స్ కంటే మీరు ఇంకా ఫర్ సపోజ్ లినక్స్ అయితే పర్లేదు, ఇంకా మీరు ఫర్ సపోజ్ ఏవైతే ఫర్ సపోజ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, సో వీడియో ఎడిటింగ్ టూల్స్ అనేవి పెట్టొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఆటోక్యాడ్ డిజైనింగ్ ఏదైనా చేస్తున్నారు, సో ఆ టూల్స్ అనేవి మీరు పెట్టొచ్చు. మీరు ఏదైనా కంప్యూటర్లో ప్రోగ్రామింగ్, ఫర్ సపోజ్ ఏదైనా ఎంబెడెడ్ సీకి ఏదో టూల్స్ వాడుతున్నారు, VLSI కానీ ఏదో ఒకటి, డిజిటల్ ప్రాసెసింగ్ కానీ ఏదో ఒకటి వాడుతున్నారంటే ఆ టూల్స్ అనేవి మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, రైట్ ఆర్ నో. దీని తర్వాత వచ్చేటప్పటికి సెక్షన్ ఫ్రేమ్వర్క్స్. అసలు నేను లాంగ్వేజెస్ అయిపోయి టూల్స్ అయిపోయి ఫ్రేమ్వర్క్స్ ఏంటి, యాంగులర్, జాంగో, ఈ రెండు నేను ఫ్రేమ్వర్క్స్ అనేవి చేస్తున్నాను, రైట్. సో ఇవి రెండు నేను పెట్టుకున్నాను. అండ్ నా మెయిన్ వచ్చేటప్పటికి జాంగో అనమాట. కానీ దీనికి నేను అంత ప్రయారిటీ ఇవ్వలేదు, ఇచ్చుకుని ఉంటే ఇంకా బాగున్నాను, రైట్. మీకు ఏది వచ్చో దాన్ని ఎక్కువ ప్రయారిటీలో ఉంచుకోండి. టెక్నాలజీస్కి వస్తేప్పటికి దాని HTML, CSS, Selenium, SQL డేటాబేస్, సో ఫ్లటర్, AWS సర్వీసెస్. ఇక్కడ నేను ఇంకా ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట MongoDB ఇవన్నీ కూడా. బట్ ఏదో ఒక డేటాబేస్ అయినా కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి డేటాబేస్ అనేది కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకున్నాను, రైట్. సో మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇలా దింపేయకుండా మీకు ఏవైతే వచ్చో బాగా దాన్ని పైన పెట్టుకొని అలా మార్చుకొని మీరు చేసుకోండి. HTML, CSS అందరికీ వచ్చు, మన కోర్సెస్లోనే చెప్పేస్తున్నాం మనం ఇవి, రైట్. దాని తర్వాత Selenium, దీని మీద కూడా ప్రాజెక్ట్ అనేది మన పైథాన్ కోర్సులో వస్తుంది, రైట్. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ మీరు చేయాల్సినవి, ఇవన్నీ బేసిక్. మీరు పైథాన్ ఎవరైనా చేస్తారు పైథాన్, సో పైథాన్ చేస్తూ ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటే ఈ టెక్నాలజీస్ అనేవి మీకు తెలుస్తాయి. ఇవి మాత్రమే కాదు, నాకు ఇంకా చాలా తెలుసు. అవన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఏవైతే కాన్ఫిడెంట్గా ఉంటామో, అరే ఇవి చాలు, ఇవి నేను పెట్టుకుంటే నాకు సరిపోతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు నువ్వు వచ్చి Selenium గురించి అడుగు, చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడు నువ్వు వచ్చి HTML, CSS గురించి అడుగు, చెప్పగలను. ఫ్లటర్ గురించి అడుగు, చెప్పగలను. AWS సర్వీసెస్ గురించి అడుగు, ఏం చేశానో ప్రతి ఒక్క ముక్క నేను చెప్పగలను. అండ్ ఎంతసేపు చెప్పమన్నా కూడా నేను చెప్పగలను. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో వాంటెడ్ యూ టు కీప్ ఇన్ స్కిల్స్, రైట్. సో స్కిల్స్ అనేది మన ఫస్ట్ సెక్షన్ వస్తుంది, రైట్. సో ఎందుకంటే ఏదైనా ఫర్ సపోజ్ ఉంటే నీ స్కిల్స్ బేసిస్ మీదే తీసేస్తుంది అనమాట. సో ATS ఫ్రెండ్లీ అప్లికేషన్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి కూడా ఉంటుంది, దాని గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ స్కిల్స్కి ఆల్టర్నేటివ్గా ఆల్మోస్ట్ చూడండి హాఫ్ ఆఫ్ ద పేజ్, హాఫ్లోనే హాఫ్ తీసేసుకుంటుంది.
రైట్, ఆల్మోస్ట్ 25% స్కిల్స్కే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక 25% వస్తేప్పటికి నా ఎక్స్పీరియన్స్, ఇది ఖచ్చితంగా ఉండాల్సింది. సో నా స్కిల్స్కి ప్యారలల్గా నేను ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ మీద కన్నుబడిద్ది, రైట్. ఇంకా అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్ ఇలాంటివి పర్లే, రైట్ ఆర్ నో. ఎక్స్పీరియన్స్ బట్ ఖచ్చితంగా చూస్తారు. ఎక్స్పీరియన్స్ ఏం చేసావు, ఎలా చేసావు, ఏం నేర్చుకున్నావు, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసావు, రైట్. ఫర్ సపోజ్ నువ్వు అక్కడ ఎందుకు తీసేశారు నిన్ను, ఎందుకు నువ్వు అక్కడ వదిలేసావు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడివి, ఎలా వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసావు, ఎలా వాళ్ళ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసావు. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, నువ్వు వేరే వాళ్ళ కోసం పనిచేసావు, ఇంటర్న్షిప్ అంతే, రైట్. సో ఆ ఇంటర్న్షిప్ అనేది ఫస్ట్ వస్తేప్పటికి నేను నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో సోషల్ మీడియా మేనేజర్లా వర్క్ చేశాను. అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేసేయడం అనేది నేను చేసేవాడిని అనమాట, ఫర్ ఫ్రీ. దాని తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేవాడిని, వాళ్ళు మేనేజ్ చేసేవాడిని. దాని తర్వాత అందులోనే ఒక వెబ్ డెవలప్మెంట్ పేజ్ కూడా చేస్తున్నాను అనమాట. సో అవన్నీ నేను అక్కడ చేశాను, రైట్ ఆర్ నో. సో ఇవన్నీ అక్కడ ఒక డ్రాగన్ ల్యాబ్, అదే ఆ కంపెనీ పేరు అనమాట. సో ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేను పెట్టుకున్నా బికాస్ ఐ వాజ్ ఆల్సో ఇంటూ సోషల్ మీడియా అని చెప్పేసి చెప్పుకోవడానికి. అక్కడ నా లీడర్షిప్ స్కిల్స్ అనేవి పెరిగాయి. సో అక్కడ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. ఒకవేళ ఫర్ సపోజ్ ఎవరైనా నన్ను ఇక్కడ నువ్వు ఏం చేసావురా అని చెప్పేసి అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను. అర్థమవుతుందా బ్రోస్? సో ఇప్పుడు నెక్స్ట్ వస్తేప్పటికి ఇంటెలిజెన్స్ AI ల్యాబ్స్. సో ఇది నేను 2022 అంటే నా ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యి 1 ఇయర్, అంటే ఆల్మోస్ట్ టూ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, రైట్. ఆ టైంలో నేను ఏం చేశానంటే ఇంటెలిజెన్స్ AI ల్యాబ్స్ అని చెప్పేసి మా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ దగ్గర స్టార్టప్ అనమాట, అతని దగ్గర చేశాను. సో వీళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది, మీరు ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చు, చెక్ చేయొచ్చు. అక్కడ వెబ్సైట్ హోమ్ పేజ్ కూడా డిజైన్ చేసింది అతనితో కూర్చొని రాత్రి 11-12 వరకు కూడా కూర్చొని పెట్టి చేయించారు నా చేత, ఇంకా మిగిలిన వాళ్ళ చేత. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఇంటర్న్షిప్. అండ్ ఈ ఇంటర్న్షిప్లో నేనేమి స్పెసిఫిక్గా చేశాను అనేది పాయింటర్స్ కింద రాశాను. చూడండి ఇక్కడ కూడా నేను పాయింటర్స్ కింద రాశాను. అండ్ ఈ డ్యూరేషన్లో ఫర్ సపోజ్ నేను ఈ కంపెనీలో చేశాను. సో ఆ కంపెనీ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. సో మీరు టెంప్లెట్ కానీ PDF కానీ డౌన్లోడ్ చేసుకుంటే నా రెజ్యూమే, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు. ఓహో, స్వరూప్ నిజంగా ఏదో ఒకటి చేశాడు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఎవరైతే ఇంటర్వ్యూయర్, ఎవరైతే చూస్తున్నారు, రైట్. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను, రైట్. ఇది అఫీషియల్ బ్రాండ్ది, ఇక్కడ లింక్, నేను దేని మీద వర్క్ చేశాను అని చెప్పేసి. సో ప్రతి ఒక్కటి నేనైతే ఇక్కడ నేను షేర్ చేసుకున్నాను. దాని తర్వాత అసలు ఏం వర్క్ చేశాను, NLP మెషిన్ లెర్నింగ్ మీద మనం అంత చేయలేదు కానీ, బట్ ఇంటిగ్రేషన్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, రైట్. ఇంప్రూవింగ్ యూజర్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ డబ్బా కొట్టినవన్నమాట. సో మీరు కూడా ఓన్గా ఇంకా బాగా రాయొచ్చు దీన్ని. సో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ చేసుంటే, అండ్ బ్రో నిజంగా అసలు బేసిక్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఏదైనా ఇంటర్న్షిప్ వచ్చేయాలి, ఎక్స్పీరియన్స్ వచ్చేయాలంటే కష్టం. సో మీ కంపెనీ పేరు, దాని లింక్, రైట్. దాని పక్కన మీరు ఏం చేశారు, ఇంటర్న్, ఫుల్ టైం, దాని తర్వాత డ్యూరేషన్, లొకేషన్, దాని తర్వాత మీ రోల్ ఏంటి, దాని తర్వాత రోల్లో ఏవైతే మెయిన్ టెక్ స్టాక్ ఉన్నాయో ఆ టెక్ స్టాక్ ఏంటి, అప్పుడు మీరు ఏం చేశారు, నేనేం చేశాను అనేది నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నెక్స్ట్ వస్తేప్పటికి లాస్ట్ ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా ఇంటర్న్, నేను ఫుల్ టైమ్ అనుకోవచ్చు ఇది కూడా. అండ్ ఇది ప్రజెంట్ అని రాసింది, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడు దీని పైన వస్తుంది స్కేలర్ది. సో అది కూడా నా ఎక్స్పీరియన్స్ కింద వచ్చేస్తుంది అనమాట. సో స్కేలర్ గ్రోత్ స్పెషలిస్ట్, అది నేను చెప్తాను సండే ఏంటి జాబ్ రోల్ అనేది, రైట్. సో స్టే ట్యూన్గా ఉండండి. సో 2 ఫీల్డ్స్ మనం కవర్ చేసేస్తాం, ఎక్స్పీరియన్స్, స్కిల్స్. సో ఏవైతే తెలుసో అవే పెట్టుకోవాలి, ఏవైతే మనం సరిగ్గా చేస్తున్నామో అవే మనం ఎక్స్పీరియన్స్లో కూడా పెట్టుకోవాలి. అండ్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఇవన్నీ చూడరు ఎవరు, ప్రాజెక్ట్స్ అనేవి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, దానికి మనం వెళ్దాము, రైట్. సో స్కిల్స్, ఎక్స్పీరియన్స్ తర్వాత ప్రాజెక్ట్స్ చాలామంది ఏంటంటే, అన్న నేను 5 ప్రాజెక్టులు పెట్టేస్తాను, 10 ప్రాజెక్టులు పెట్టేస్తా. అరే నువ్వు అన్ని పెట్టక్కర్లేదు. అర్థమవుతుందా? ఒక ఇంటర్వ్యూయర్ నీ దగ్గర నుంచి ఏం చూస్తారంటే, అసలు వీడికి యాక్చువల్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం వచ్చా లేదా, అసలు వీడు ఏదైనా చేసి ఉన్నాడా లేదా. ఇప్పుడు నువ్వు టు డూ అప్లికేషన్ లాంటివి, టు డూ అప్లికేషన్, QR కోడ్ స్కానరు, ఆ తొక్క ఈ తొక్క అని చెప్పేసి 10 ప్రాజెక్టులు చేసావు, ఎందుకు ఉపయోగం లేదు. అదే ఫర్ సపోజ్ ఒక రియల్ టైం ప్రాబ్లం, ఓకే ఇది మా కాలేజ్ వాళ్ళు, ఇది మా బయట వాళ్ళు, వీళ్ళు ఫేస్ చేస్తున్నారు బయట మెడికల్లో, లేదా ఇక్కడ ఈ అర్జెన్సీ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది, దీన్ని మనం సాల్వ్ చేద్దాము అని చెప్పేసి ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో
అలాంటి ఒక్క ప్రాజెక్ట్ ఉన్నా కూడా మీ రెజ్యూమేకి వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. అండ్ నేను నిజంగా చెప్తున్నా, డ్యూరింగ్ మై ఇంటర్న్షిప్ ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే, ఈ ప్రాజెక్ట్కి వెళ్ళలేదు కూడా వాళ్ళు. ఈ ఒక్క ప్రాజెక్ట్ మీద మొత్తం ఒక ఇంటర్వ్యూ రౌండ్ అనేది మొత్తం అంతా డిస్కషన్ ఈ ఒక్క ప్రాజెక్ట్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంతా ఇక్కడే ఉంది. వాళ్ళకి కావాల్సింది పైథాన్, డేటాబేస్ మేనేజ్మెంట్, దాని తర్వాత పైథాన్ రిలేటెడ్ వెబ్ స్క్రాపింగ్, ఆ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందన్నమాట. రైట్. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బ్రో, మామూలుగా మనం హ్యాకర్ ర్యాంక్ అని చెప్పేసి మన వెబ్సైట్ ఉంటుంది. ఆ హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్లో మనం ఏదైనా ఈ కంటెస్ట్ రాస్తే ఆ కంటెస్ట్ ఆన్సర్స్ ఎవరెవరు చీట్ చేశారు అని చెప్పేసి ఇది తిందంతా లేదే మన కంటెస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చేస్తే పాస్వర్డ్ ఇది వెళ్ళి మొత్తం అన్ని ఆన్సర్లు తీసి ఎవడెవరిది కాపీ చేశాడు అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట. సో రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా, అది వాడతారో వాడకపోతారో మనకెందుకు. సో నాకు దీన్ని బట్టి రియల్ వరల్డ్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. ఇంటర్వ్యూర్ అదే చూస్తాడు, అరే వీడికి అండర్స్టాండింగ్ ఉందా లేదా. నువ్వు కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయి, ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఆల్రెడీ ఉంది, దాన్ని క్లోన్ బిల్డ్ చేసి నువ్వు కరెక్ట్గా చెయ్యు, డేటాబేస్ కరెక్ట్గా చెయ్యు. సో నువ్వు ఆల్రెడీ ఉన్నది చేసినా కూడా నీకు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇంప్రెషన్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది నేను క్లియర్గా డిఫైన్ చేశాను. ఈ టెక్ స్టాక్ ఏంటి, ఏం వాడాను, రైట్. సో అవన్నీ, ప్రాజెక్ట్ పేరు ఏంటి, దాని రెజ్యూమే లింక్ కూడా ఇచ్చింది చూడండి ఇక్కడ, గిట్హబ్ లింక్. సో ఇది ఇంకా ఎక్కువ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. సో సిమిలర్గా నేను ఇక్కడ కన్వర్సేషన్ టూల్ అని చెప్పేసి కూడా బిల్డ్ చేశాను యాంగులర్లో. ఇది కూడా నేను యాడ్ చేసుకున్నా డ్యూరింగ్ మై ఇంటర్న్షిప్ నేను బిల్డ్ చేశాను అనమాట. సో అది నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో ప్రాజెక్ట్స్ ఒక్కటి ఉన్నా కూడా గట్టిది ఉంటే చాలు. ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉండాలి అని చెప్పేసి అంటే నేను మీకు తర్వాత ఒక స్పెసిఫిక్ వీడియో అనేది చేస్తాను, నోట్ డౌన్ చేసుకుంటాను నేను మీకు ప్రాజెక్ట్స్ మీద వీడియో చేయాలి అని చెప్పేసి, రైట్. సో ప్రాజెక్ట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఏ సెక్షన్స్ కవర్ అయిపోయింది, స్కిల్స్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ప్రాజెక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ మనకి తెలిసిందే. మనం కింద నుంచి మొదలు పెడదాం పైకి, సిబిఎస్ఈ, మనం ఫస్ట్ వచ్చేటప్పటికి కేంద్రీయ విద్యాలయ, ప్లేస్, పర్సంటేజ్ ఎంత, ఇక్కడ పర్సంటేజ్ ఎంత, నెక్స్ట్ ఈసీ, దీని పర్సంటేజ్ ఎంత, సిజిపి ఎంత, అయిపోయి. ఎడ్యుకేషన్ సింపుల్. ఇది ఎక్కువ మంది చూడరు, సో దీన్ని కిందకి తోసాను నేను. అందరూ పైన పెడతారు, నేను కిందకి తోసాను, ఎందుకంటే నాకు దీంతో సంబంధం లేదు. నా ఎడ్యుకేషన్ ఈసీఈ నాకు ఎలాగో ఉపయోగపడదు, రైట్ ఆర్ నో. సో అందుకే నేను దాన్ని కిందకి పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాంగ్వేజెస్. చాలామంది ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కంపెనీకి వెళ్తున్నామంటే ఇంగ్లీష్ రావాలి, సరే. దాంతోపాటు ఒకవేళ ఫర్ సపోజ్ నీకు హిందీ కూడా వచ్చనుకో, ఒక బెనిఫిట్. ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చానుకో, ఇంకా బెనిఫిట్. ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చానుకో, నీకు ఆన్ సైట్ పంపిస్తారు. సో అలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో లాంగ్వేజెస్ అనేవి నువ్వు ఎన్ని నేర్చుకుంటే అంత బెటర్. సో అది కూడా నువ్వు పాయింట్లో అనేది ఉంచుకో. అండ్ నేనైతే నాకు తెలిసిన లాంగ్వేజెస్ మాత్రమే పెట్టుకున్నాను. సో అవి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వస్తేప్పటికి ఇట్ సైడ్ అయిపోయింది కదా. ఇట్ సైడ్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి, అచీవ్మెంట్స్ చాలా తక్కువ రాశాను నేను, కావాలంటే ఇంకెక్కువ రాసుకోవచ్చు. బట్ యూట్యూబ్ ఒకటి ఉంది నాకు, అంతే. యూట్యూబ్ ఒకటే నా అచీవ్మెంట్, ఇంకేం లేదు. ఫ్రాంక్గా ఉన్నా, యూట్యూబ్లో 75,000+ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి పెట్టుకున్నా, అయిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అనేది నాకు ఒకటి వచ్చింది, అది బొంగుల అవార్డు, డమ్మీ అవార్డు అది కూడా. కానీ నన్ను నమ్మి వచ్చి పిలిచారు కాబట్టి, పిలిచి ఓకే ఇన్ఫ్లుయెన్సర్గా ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక అచీవ్మెంట్లో పెట్టుకున్నాను నేను. సో ఈ రెండు నా యూట్యూబ్ అచీవ్మెంట్సే, అర్థమైందా. సో అండ్ నేను రెజ్యూమే ఇచ్చినప్పుడు కూడా, షేర్ చేసినప్పుడు కూడా నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవారు. అండ్ మీకు తెలుసు మన ప్లేస్మెంట్ 24LP వచ్చిన తర్వాతే మన గ్రోత్ అనేది అయ్యింది. ఓకే. సో ఈ అచీవ్మెంట్స్ అయిపోయింది. సో అచీవ్మెంట్స్ గురించి అయిపోయింది, ఎడ్యుకేషన్ గురించి అయిపోయింది, లాంగ్వేజెస్ గురించి అయిపోయింది. ఇప్పుడు లింక్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇది అన్నిటికంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, లింక్స్ ఏంటంటే ఇప్పుడు నాకు గిట్హబ్ లింక్ ఉంది, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. సో నా గిట్హబ్లో నేను ఎన్నో కాంట్రిబ్యూషన్స్ అనేవి నేను చేశాను, ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేశాను, నా ప్రాజెక్ట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి నేను చేశాను, రైట్. సో ఇవన్నీ నేను చూపించుకోవాలి కదా. సో చూపించుకోవడానికి నేను ఫస్ట్ గిట్హబ్ పెట్టుకున్నాను. దాని లింక్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మీరు నా గిట్హబ్ ఓపెన్ అవుతుంది. ఫాలో కూడా చేయొచ్చు మీరు అక్కడికి వెళ్ళినాను. సో ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట అది కూడా. నెక్స్ట్ లింక్డ్ఇన్, అది కూడా మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మీకు లింక్ అనేది ఉంటుంది రెజ్యూమేలో. యూట్యూబ్, సో నాకు యూట్యూబ్ ఉంది, సో నేను పెట్టుకున్నా. గీక్ ఫర్ గీక్స్, సో గీక్ ఫర్ గీక్స్ కూడా నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఆ గీక్ ఫర్ గీక్స్ 90 డే ఛాలెంజ్ అనేది ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే ఒకసారి రిజిస్టర్ అయిపోండి, రైట్. సో దాని తర్వాత లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, ఇవన్నీ నేను పెట్టుకున్నాను ఇక్కడ లింక్స్ అనేవి, రైట్. సో ఇది అయిపోయింది నా లింక్స్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి
సో సర్టిఫికేషన్స్ వస్తేప్పటికి ఎందుకు ఇది పెట్టానంటే నాకు ఇంకేం పెట్టడానికి జాగా లేదు, అయిపోయింది ఆల్మోస్ట్. నా రెజ్యూమేలో ఈ స్పేస్ అనేది మిగిలిపోతుండేది, ఏం చేయాలో అర్థం అవ్వలే. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఒక లైన్లో పెడితే అవ్వట్లేదు. సో దీనికోసం నేను ఏం చేశానంటే నా రెజ్యూమేస్ ఏవైతే సర్టిఫికేట్స్ నా లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎతికాను, ఫస్ట్ ఇయర్ నుంచి ఏం సర్టిఫికేట్స్ చేశాను అని చెప్పేసి సర్టిఫికేట్స్ అన్నీ తీసి ఇక్కడ పెట్టుకున్నాను. కానీ బ్రో నిజంగా చెప్తున్నా, మీకు ఈ సర్టిఫికేషన్ సెక్షన్స్ అనేది అస్సలు ఉపయోగపడదు. నిజంగా చెప్తున్నా, ఇట్స్ ఎ నో, అస్సలు 0% కూడా ఉపయోగపడదు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, ఫర్ సపోజ్ మీ రెజ్యూమే మొత్తంలో ఉపయోగపడింది అస్సలు ఏమీ లేదనుకో రిక్రూటర్కి, సో అలాంటప్పుడు ఈ సర్టిఫికేషన్లో ఏదైనా దొరికిందనుకో దాని మీద క్వశ్చన్ అడుగుతాడేమో, అంతే. అంతకు మించి మీకు ఎక్కడా ఉపయోగపడదు. అర్థమవుతుందా? స్కిల్స్ ఫస్ట్ ప్రయారిటీ, ఎక్స్పీరియన్స్ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఇవన్నీ మీకు ఆ టాప్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి లింక్స్ కూడా, లింక్స్ నేను 4th ప్రయారిటీ ఇవ్వనా, ఇది 4th ప్రయారిటీ, ఇది 5th, రైట్. అచీవ్మెంట్స్ వచ్చేటప్పటికి 6th ప్రయారిటీ, లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి 7th ప్రయారిటీ, సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి 8th ప్రయారిటీ. ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నమాట. మీ గురించి అబ్జర్వేషన్ ఏదో అని చెప్పేసి పెడతారు, సో అవన్నీ అవసరం లేదు. సో ఇలా ఉంటే మీ రెజ్యూమే అనేది చాలు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు అనుకోండి, సో ఆ జాబ్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ అనేది చూడండి. సో దాంట్లో ఏవైతే అడిగారో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అవన్నీ మీ దాంట్లో ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్. అసలు నువ్వు వాళ్ళకి కావాల్సిన జావా, నీ దాంట్లో ఉన్నదంతా పైథాన్. సో నువ్వు రెజ్యూమే పెడితే ఇంకెందుకు చూస్తారు, నేను వాళ్ళు చూడరు, ఫస్ట్లోనే పీకేస్తారు. సో ఆ పీకేసేది ఏదో ఆన్లైన్ సిస్టమ్ చేసిందనుకో దాన్నే అప్లికేషన్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి అంటారు. సో ఇదేం చేస్తుందంటే, ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు దేనికైనా అప్లై చేసావు, షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది. అలాగే అవ్వము అనుకో, నేను కూడా ఎప్పుడు అవ్వలేదు దేనికి షార్ట్ లిస్ట్ ఆఫ్ క్యాంపస్. సో ఎందుకు అవ్వమంటే బేసిక్గా మన రెజ్యూమే అనేది ATS ఫ్రెండ్లీ ఉండదు. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు కీవర్డ్స్ అనేవి మన దాంట్లో ఉండవు. ఇప్పుడు IBM సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దీనికి నువ్వు అప్లై చేసావు, లక్షల్లో అప్లై చేస్తారు ఇండియా త్రూగా. సో ఎంత లక్షల్లో అప్లై చేసినప్పుడు ఒక్కొక్కడు వెళ్ళి చూడు. సో సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది ఇది చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. సో ఈ ట్రాకింగ్ అనేది ఈ ట్రాకింగ్లో సక్సెస్ అవ్వాలి అంటే మన రెజ్యూమే అనేది ప్రతిసారి మార్చుకుంటూ ఉండాలి. ఈ స్కిల్స్, ఈ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్స్. సో కంటెంట్ రిలేటెడ్ పెడితే కంటెంట్ రిలేటెడ్ నువ్వేం చేసావు, డిజైన్ రిలేటెడ్ చేస్తే డిజైన్ రిలేటెడ్, ఈసీ రిలేటెడ్ పెడితే ఈసీ రిలేటెడ్ నువ్వు మార్చుకోవాలి నీ రెజ్యూమే అనేది. అర్థమవుతుందా? సో దాన్ని ATS అండి. అండ్ డ్యూరింగ్ ఆర్ కాలేజ్ జర్నీ నాకు అంత టైం ఉండేది కాదు. యూట్యూబ్, ఇంటర్న్షిప్ ఇవన్నీ చేసుకోవడం వల్ల నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉండేది. అరే నాకు స్కిల్ వచ్చు, ఫుల్ స్టాక్ వచ్చు, జాంగో వచ్చు, నేను చేయగలను అనే నమ్మకం నాకు ఉండేది. సో అందుకే నేను ఏం చేసేవాడిని, ఈ తోటకూర ఇవన్నీ చెప్పేసి నేను మార్చేవాడిని కాదు. అండ్ బికాస్ ఆఫ్ దట్ నేను షార్ట్ లిస్ట్ కూడా అయ్యేవాడిని కాదు. సో ఎప్పుడైతే నా జాంగో రిలేటెడ్ నేను ఎప్పుడైతే అప్లై చేశానో, సో జాంగో రిలేటెడ్ పైథాన్ ప్రాజెక్ట్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఏమున్నాయి, ఇగో ఈ 2 జాంగో మీదే, సో ఇది కూడా జాంగో మీదే. సో ఇవన్నీ జాంగో మీద అయినప్పుడు వాళ్ళకి కావాల్సిన జాంగో, అక్కడ నేను సెలెక్ట్ అయిపోయాను. ఎక్కడ సెలెక్ట్ అవుతారు? సో దానికి తగ్గట్టు మీ రెజ్యూమేలో కీవర్డ్స్ అనేవి ఉంటేనే సెలెక్ట్ అవుతారు, దాని రిలేటెడ్ మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటేనే సెలెక్ట్ అవుతారు. దిస్ ఈజ్ ATS. అర్థమవుతుందా? దీని తర్వాత ఇంకా కొన్ని టిప్స్ అనేవి ఉన్నాయి, జనరల్ టిప్స్ అనేవి నేను మీకు ఇస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. మీరు ఏవైతే చేస్తారో పాయింటర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, రైట్. గ్రామర్ సెకండ్ మిస్టేక్. దాని తర్వాత వచ్చేటప్పటికి ఫాంట్ అండ్ ఫాంట్ సైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. చూడండి, నేను అంతా ఫాంట్ సైజ్ ఏవైతే బోల్డ్ చేయాలో దాన్ని బోల్డ్ చేశాను, ఇంపార్టెంట్వి. దాని తర్వాత లింక్స్ పెట్టాను. దాని తర్వాత ఫాంట్ అనేది సేమ్గా ఉంచాను త్రూ అవుట్ మై రెజ్యూమే. మీకు టెంప్లెట్లో దొరుకుతుంది. ఫోటో అనేది ఆప్షనల్, మీరు పెట్టుకోవాలి, మీకు ఖాళీగా ఉంది రెజ్యూమే అయితే పెట్టుకోండి, లేదంటే లేదు. దాని తర్వాత వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్ ఏదైతే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉందో అది చాలా ఇంపార్టెంట్, అది మీరు పెట్టుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ అనేది నేను పెట్టుకోవాలనుకోలేదు, ఎందుకంటే నాకు ఈ పాయింట్ అనేది ఫుల్ స్టాక్, ఈ కంటెంట్ క్రియేషన్ అనేది నా ఆబ్జెక్టివ్ క్లియర్గా డిఫైన్ చేస్తుంది. అసలు నేనేంటి, నీకు ఎలా ఉపయోగపడతాను అనేది. లేదు అంటే నువ్వు ఒక ఆబ్జెక్టివ్ అనేది పెట్టుకొని పైన ఐఎమ్ దిస్ అండ్ దిస్, ఐ కెన్ బీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ అని చెప్పేసి నువ్వు సరిగ్గా రాయొచ్చు ఆబ్జెక్టివ్ అనేది. సో దాని రిలేటెడ్ నేను ఒక షార్ట్ ఫామ్ వీడియో అనేది పెడతాను, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఆబ్జెక్టివ్ అయిపోయింది. రివ్యూ రెజ్యూమే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తేప్పటికి నువ్వు ఏదైతే రెజ్యూమే చేసుకున్నావో మీ సీనియర్స్ లేదా ఫర్ సపోజ్ మీ రిలేటివ్స్లో ఎవరైనా సాఫ్ట్వేర్లో ఉన్నారు, సో వాళ్ళ చేత ఒకసారి రివ్యూ చేసుకో.
అన్న ఈ రెజ్యూమే సరిపోయిందా, ఇంకేమైనా చెయ్యాలా అని చెప్పేసి. రైట్, దీని తర్వాత వచ్చేటప్పటికి అంతే పాయింటర్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఇది ఒక బేసిక్ రెజ్యూమే. సో ఈ రెజ్యూమే ఒకవేళ ఫర్ సపోజ్ మీకు కావాలి అంటే ఆల్రెడీ చెప్తూ ఉన్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. అండ్ చెప్తున్నా నేను, రెజ్యూమే ఎలా ఉంది అనేది ఒక ఎత్తు అయితే, ఆ రెజ్యూమేలో ఉన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, సరిగ్గా చెప్పగలుగుతున్నారా అనేది ఇంకొక ఎత్తు. నువ్వు ప్రాజెక్ట్ కాపీ చేసే పెట్టుకో, అయినా నువ్వు సరిగ్గా చెప్పగలుగుతున్నావా? ఇట్ కాదు సార్, ఇట్స్ ఎ టీమ్ ప్రాజెక్ట్, ఐ హ్యావ్ నాట్ డన్ దట్ మచ్, మై ఇన్వాల్వ్మెంట్ వాజ్ వెరీ లెస్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ద ఇంటర్వ్యూవర్. అంటాడు నేను. యూ హ్యావ్ టు స్పీక్ లైక్ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ దట్. నేను SIH స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కూడా చేశా, అదెందుకు పెట్టలేదు ఇక్కడ? నేను చాలా హ్యాకథాన్స్ చేశా, నేను అవన్నీ ఎందుకు పెట్టలే? నేను చాలా దగ్గర పార్టిసిపేట్ చేశా, నేను చాలా GSOC వీటికి పార్టిసిపేట్ చేశా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఎందుకు చెప్పుకోవట్లే అచీవ్మెంట్స్ లాగా? ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ దెమ్ యాజ్ అన్ అచీవ్మెంట్స్. నేను నిజంగా సాధించింది ఏంటి అనేది నేను ఈ రెజ్యూమేలో పెట్టుకున్నాను. అండ్ ఈ రెజ్యూమేలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ మీరు ఎప్పుడైతే అలా చెప్పగలరో, మీరు ఏదైతే చెప్తున్నారో అది వాళ్ళకి అవసరం ఉందో, ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. చెప్తున్నారు ఇక్కడేదో మ్యాజిక్ ఉండదు. వాడి రెజ్యూమే లేదా మ్యాగీ మసాలా లేదు ఉండలేదు. ఆ రెజ్యూమే కూడా ఓన్గా రాసుకున్నాడే, మన రెజ్యూమే కూడా అలాంటిదే. సో అక్కడ రిక్వైర్మెంట్కి తగ్గట్టు నీ రెజ్యూమే అనేది ఉందా, నువ్వు ఉన్నదానికంటే కరెక్ట్గా బాగా చెప్పగలుగుతున్నా లేదా అనేది మెయిన్ పాయింట్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెజ్యూమే. అండ్ ఒకవేళ ఫర్ సపోజ్ మీరు గీక్ ఫర్ గీక్స్ది రిజిస్టర్ అవ్వకపోతే ఇప్పుడే రిజిస్టర్ అయిపోండి. అండ్ దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టెల్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం వీడియో కావాలి, నాకు తెలుసు మీకు జాబ్ ఎక్స్పీరియన్స్, జాబ్ రోల్ గురించి కావాలి, అది కూడా పెడతాను. అండ్ ఇంకేం వీడియోస్ కావాలి అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.